నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ వ్యూహం ఏంటి? మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నారా, లేక పాత ముఖ చిత్రాన్ని మళ్లీ తెర మీదకు తీసుకువస్తారా అనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఉప ఎన్నికల్లో సత్తా చాటుకొని రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా పంపాలన్న పట్టుదలలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈసారైనా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ గెలవాలన్న స్కెచ్ వర్కౌట్ అవుతుందా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కీలకం కానుంది. గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఉప ఎన్నికల్లో గెలుపు కోసం పక్క స్కెచ్లు వేస్తున్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలం తర్వాత జరిగే ఉప ఎన్నిక ఇది. మరి ముఖ్యంగా ప్రజా పాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ బైపోల్ మరింత కీలకం కానుంది. సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఖాతా కూడా లేదు. తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ను గెలుచుకుని షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ సీటు గెలిచి హైదరాబాద్ పై పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ పక్కా ప్లాన్ తో ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపు రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలకు బూస్టప్ గా నిలుస్తాయన్న ఆలోచనలో అన్ని పార్టీలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందు జరిగే ఈ ఉప ఎన్నిక దశలను మార్చే ఎన్నికగా భావిస్తూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా స్కెచ్లు వేస్తున్నాయి. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునే ప్లాన్ లో బీఆర్ఎస్ ఉంది. ఇక ఈసారి జూబ్లీ హిల్స్ స్థానంపై పట్టు బిగించాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించి మంచి జోష్ మీదున్న బీజేపీ అదే జోష్ లో జూబ్లీ హిల్స్ పై కాషాయ జెండా ఎగరవేయాలని సంకల్పంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కాషాయ నేతలు జూబ్లీ హిల్స్ స్థానంపై గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. సికింద్రాబాద్ ఎంపీగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక సవాల్గా మారనుంది. అయితే పార్టీలో టికెట్ ఎవరికి అనే దానిపై పార్టీలో ఓవైపు చర్చ, మరోవైపు రచ్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డికి పార్టీ ఛాన్స్ ఇచ్చింది. కానీ ఫలితం రాబట్టలేకపోయింది. కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరుండటం వల్లే దీపక్ రెడ్డికి గత ఎన్నికల్లో అవకాశం వచ్చిందనే టాక్ ఉంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన దీపక్ రెడ్డిపై ఈ ఉప ఎన్నికల్లో సానుభూతి కలిగిస్తుందనే చర్చ దీపక్ వర్గీయుల్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ అందుకు భిన్నంగా ఈసారి అధిష్టాన పెద్దలు మాత్రం దీపక్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇచ్చి ఆ తప్పు ఆ సాహసం చేయరని, ఆ పరాజయాన్ని మళ్లీ చవిచూడటానికి సిద్ధంగా లేరని అంటున్నారు. అయితే అధిష్టాన లెక్కల ప్రకారం దీపక్ రెడ్డిని పక్కన పెట్టి ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉందంటున్నారు. అంతేకాదు, బీజేపీ నూతన అధ్యక్షుడు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ ఎన్నిక తర్వాత బీజేపీలో మహిళా ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిందనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 21 మంది ఉన్నారు. వీరిలో డీకే అరుణ మినహాయిస్తే మహిళా ప్రాతినిధ్యమే లేదు. ఆ లెక్కలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళలకు ఛాన్స్ ఇచ్చేందుకు నాయకత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మహిళా శక్తితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తొలి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీననే భవిష్యత్తు సంకేతాలు ప్రజల్లోకి పంపించాలనే ఉద్దేశంతో పార్టీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కిషన్ రెడ్డి పట్టుబట్టి దీపక్ రెడ్డికే టికెట్ ఇప్పించుకుంటే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ కు ఉపయోగపడే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ముఖ్య నేతలు సైతం అదే ఫీల్ అవుతున్నారు. గతంలో కూడా ఒక డమ్మీ అభ్యర్థిని బరిలో దించి బీఆర్ఎస్ కు సహకరించారనే అపవాదు బీజేపీపై ఉంది. జూబ్లీహిల్స్ టికెట్ పై చాలా మంది బీజేపీ నాయకులు పెద్ద ఆశలే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే మహిళా అభ్యర్థితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో దిగితే పక్కగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఎదుర్కోవచ్చనే అంచనాల్లో బీజేపీ నాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అధిష్టాన పెద్దల ఆశీస్సులు ఎవరికి దక్కుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళా ప్రాతినిధ్యం కోణంలో పార్టీ ఆలోచిస్తే గనక ఈ స్థానం నుంచి జూటూరి కీర్తిరెడ్డి ముందు వరుసలో ఉంటారనే టాక్ నడుస్తోంది. వీరపనేని పద్మ కూడా ఈ స్థానాన్ని
చేస్తారని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా జూటూరి కీర్తిరెడ్డి టికెట్ కోసం చాలానే ప్రయత్నాలు చేశారు. ఈసారి బైపోల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.